రసాయన ఆయుధాల ప్రయోగం తాజాగా తెర మీదకొచ్చింది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య 3 ఏళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. అయితే ఒక దశలో ఉక్రెయిన్పై పట్టు సాధించడానికి నిషేధిత రసాయన ఆయుధాలను రష్యా ప్రయోగించిన విషయం బయటపడింది. కాగా యుద్ధంలో నిషేధిత రసాయన ఆయుధాలు ప్రయోగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. ఇందుకు అంతర్జాతీయ సమాజం ఒప్పుకోదు. రసాయన ఆయుధాలతో యుద్ధమంటే సాంప్రదాయ యుద్ధంతో పోలిస్తే పూర్తిగా భిన్నమైంది. రసాయన ఆయుధాల ఉపయోగాన్ని సామూహిక విధ్వంసంగా భావిస్తారు. ఏ దేశం మరే ఇతర దేశంతో యుద్ధం చేసినా రసాయన ఆయుధాలు ఉపయోగిస్తే అది చాలా తీవ్రమైన విషయం కిందే లెక్క. యుద్ధాలలో రసాయన ఆయుధాల ఉపయోగాన్ని అంతర్జాతీయ సమాజం గతంలోనే నిషేధించింది. ఈ నిషేధాలను 1907 నాటి హేగ్ కన్వెన్షన్ బలపరిచింది. తాజాగా యుక్రెయిన్పై కొంతకాలం కిందట రష్యా నిషేధిత రసాయన ఆయుధాలను ప్రయోగించిన విషయం బయటపడింది. నెదర్లాండ్స్ సెక్యూరిటీ అండ్ సర్వీసెస్ సంస్థ ఈ విషయం వెల్లడించింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఆధారాలను ది హేగ్ డచ్ నిఘా సంస్థలు కూడా సేకరించాయి. యుద్ధ రంగంలో యుక్రెయిన్ సేనలను ఉక్కిరిబిక్కిరి చేయడానికి, అలాగే సామూహిక విధ్వంసానికి నిషేధిత రసాయన ఆయుధాలను రష్యా ఉపయోగించి ఉండొచ్చని డచ్ రక్షణ మంత్రి రూబెన్ బ్రెకెల్ మాన్స్ పేర్కొన్నారు. రసాయన ఆయుధాలు ఉపయోగించినందుకు రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాలని రూబెన్ బ్రెకెల్ మాన్స్ డిమాండ్ చేశారు. రసాయన ఆయుధాలు ఉపయోగించడం వల్ల ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు. రష్యా రసాయన ఆయుధాలను ఉపయోగించడంపై డచ్ దేశం మండిపడింది. ఈ రసాయన ఆయుధాలు కేవలం యుక్రెయిన్కే కాదు ఇతర దేశాలకు కూడా హానికరంగా మారిందన్నారు డచ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధినేత పీటర్ రీసింగ్. కాగా ఈ మొత్తం ఎపిసోడ్కు సంబంధించి నివేదికను త్వరలోనే డచ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు డచ్ రక్షణ మంత్రి రూబెన్ తెలియజేశారు. అంతేకాదు మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఉపయోగించిన క్లోరోపిక్రిన్ రసాయనాన్ని రష్యా ఉపయోగించినట్టు డచ్ రక్షణ మంత్రి రూబెన్ వెల్లడించారు. అయితే రష్యా రసాయన ఆయుధాలు ఉపయోగిస్తోందన్న ఆరోపణలు కొత్త కావు. కిందటేడాది అమెరికా తొలిసారిగా ఇటువంటి ఆరోపణలే చేసింది. ప్రధానంగా క్లోరోపిక్రిన్ రసాయనాన్ని రష్యా ఉపయోగించినట్టు తమకు స్పష్టమైన సమాచారం అందిందని అమెరికా పేర్కొంది. అయితే అప్పట్లో అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే నెదర్లాండ్స్ సెక్యూరిటీ అండ్ సర్వీసెస్ సంస్థ తాజాగా వెల్లడించిన అంశాలపై రష్యా రక్షణ శాఖ స్పందించింది. తాము ఎన్నడూ రసాయన ఆయుధాలు ఉపయోగించలేదని రష్యా తెగేసి చెప్పింది. ఇటువంటి చిల్లర పనులు యుక్రెయిన్ చేస్తుందని రష్యా ఎదురుదాడి చేసింది. కాగా అమెరికా అధ్యక్షుడిగా తాను పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డు వేయాలని డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తరచూ రష్యా అధినేత పుతిన్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ట్రంప్ ఎత్తులు పుతిన్ దగ్గర పారడం లేదు. డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ అనగానే ఓకే అనడం పుతిన్ అలవాటు చేసుకున్నారు. అలా అని సైలెంట్ గా ఊరుకోవడం లేదు. యుక్రెయిన్ పై భీకరంగా సైనిక దాడులకు పుతిన్ ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. ఒకవైపు ట్రంప్ నాకు గౌరవం ఇస్తూనే మరోవైపు తాను అనుకున్న పని చేస్తున్నారు పుతిన్. ఈ కారణంతోనే 3 ఏళ్ల బట్టి రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. కాగా పుతిన్ సంగతి ఎలాగున్నా రష్యా రసాయన ఆయుధాలు ఉపయోగించిందన్న విషయం బయటపడడంతో ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి.